ఈ రోజు క్లాస్లో మనము వీఆర్ గోన్ టాక్ అబౌట్ లాజికల్ ఫంక్షన్స్. ఫస్ట్ లాజికల్ ఫంక్షన్ ఇఫ్ అనేది మనం ఆల్రెడీ ముందే చేసాము. ఒకసారి మళ్ళీ చూద్దాం, అలా చేద్దాం. సో ఇక్కడ ఐ హ్యావ్ అ డేటా వేరిన్ నేమ్ ఇచ్చాను, స్కోర్ ఇచ్చాను, వాటి తాలూకా రిజల్ట్ నాకు కావాలి. ఓకే, ఆ రిజల్ట్ ని నేను ఒక చిన్న కండిషన్ తోటి ఎలా నేను తెప్పించుకుంటాను. నేను స్టూడెంట్ మార్క్ లిస్ట్ చెప్పేటప్పుడు చేసాను. సో అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇస్ ఈక్వల్ టు if open bracket logical test is greater than 85 అనుకో, కొటేషన్స్ కామా పెట్టి కొటేషన్స్ లో పాస్, ఓకే, లేదా ఫెయిల్ కండిషన్ ఇచ్చాను, ఎంటర్. సో ఇక్కడ ఈ పర్టికులర్ కండిషన్ కి సాటిస్ఫై చేస్తూ పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్. సో ఇక్కడ గ్రేటర్ దెన్ 85 ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఇది కూడా ఫెయిల్ వచ్చింది, చూసావా. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇచ్చాను అనుకో, ఇది పాస్ అని చూపిస్తుంది. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 85, then automatically even this is pass. Okay, so this is your if condition. Now ఇప్పుడు మనము ఎండ్ అంటే ఏంటి, బేసిక్గా ఎండ్ అనేది ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నాకు రెండిటి సబ్జెక్ట్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. ఓకే, సో ఎలాగా అనేది చూద్దాం. సో ఇక్కడ ఐ యూజ్ ఎండ్ లాజికల్ స్టేట్మెంట్. దిస్ షుడ్ బి గ్రేటర్ దాన్, let's say 50, comma, the other subject also should be greater than 50. Close the bracket, enter. సో ఇక్కడ ఫాల్స్ అని ఎందుకు వచ్చింది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ గ్రేటర్ దెన్ 50, ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ గ్రేటర్ దెన్ 50. ఒకటైతే సాటిస్ఫై అయింది, ఇంకోటి సాటిస్ఫై అవ్వలేదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ సేస్ ఫాల్స్ అనమాట. సో ఎండ్ అంటే ఏంటి, దిస్ అండ్ దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ బోత్ ద క్రైటీరియాస్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ రెండు క్రైటీరియా సాటిస్ఫై అయితేనే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఓకే, దట్ ఈస్ హౌ విచ్ యూ యూజ్ ఎండ్ అనమాట. అందులో ఫాల్ట్ మనం రెండు వాడగలుగుతుంది. గ్రేటర్ దెన్ 50 అంటే 86 రావాలి. ఇక్కడ రెండు కండిషన్స్ నాన్న, అవును, 2 కండిషన్స్ ఇచ్చాం. ఆర్ ఇచ్చామనుకో, ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే పాస్ అంటే పాస్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటి, నాకు రెండు కండిషన్స్ లు ట్రూ అవ్వాలి, అంటే రెండు కండిషన్స్ లు సాటిస్ఫై అయితేనే ట్రూ వస్తుంది. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా ఫాల్స్ అనే వస్తుంది. ఒక కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు కదా. సో ఇక్కడ సేమ్ అదే చేద్దాం, కానీ ఇక్కడ ఆర్. ఓకే, సేమ్ థింగ్ అదే మనం ఏంటి యూజ్ చేస్తున్నాం, ఆర్ లాజిక్ ఇదే గ్రేటర్ దాన్ 80, comma, let's say 50, comma, and this is greater than 50. సో చెప్పాలంటే ఒకటి సాటిస్ఫై అవ్వలేదు కదా. ఓకే, బట్ అయినా సరే నీకు ట్రూ వస్తుంది. ఎందుకు, ఏదో ఒకటైనా సరిపోతుంది, ఒకటైనా వాడు ట్రూ అయిపోతాడు. సో ఇక్కడ లేదు, ఆటోమేటిక్ అదే ఇస్తుంది, అంటే దాని వాల్యూ ఆటోమేటిక్ అదే ఇచ్చేస్తుంది. పాస్ ఫెయిల్ మనం ఇవ్వాలి, సో మనం ఇవ్వలేదు కదా. మనం ఏంటంటే ఇప్పుడు పాస్ ఫెయిల్ ఇస్తాను, ఇఫ్ అండ్ రెండు ఇస్తాను కదా, ఇప్పుడు నేను పాస్ ఫెయిల్ ఇస్తాను. ఇక్కడ కండిషన్ ఇది అయితే ఇది అవ్వాలి అని నేనేం ఇవ్వలేదు, జస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అవుతుంది, సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్ అవుతుంది ఆటోమేటిక్. అది ఇఫ్ అండ్. ఓకే, ఇప్పుడు రెండు యూజ్ చేస్తున్నాను నేను. దిస్ ఈస్ గ్రేటర్ దాన్, లెట్స్ సే 40. ఓకే, లెట్స్ సే 35, comma, this is also greater than 35,
అప్పుడు కామా దెన్ ఇట్ ఈస్ కామా పాస్. మన దాని రిజల్ట్ ఏంటి రావాలనేది మన ఇష్టం. పాస్ కామా లేదా ఫెయిల్. ఇక్కడ రెండు కండిషన్స్ కదా ఇచ్చాము. ఫస్ట్ ఇఫ్కి నేను ఆల్రెడీ బ్రాకెట్స్ క్లోజ్ చేసేసాను, దాని తర్వాత మళ్ళీ ఎండ్కి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను ఎండ్. ఒకవేళ ఇక్కడ మనం ఎంత ఇచ్చాం 35 కదా ఇచ్చాం, సో ఇది 34 అనుకో, ఆటోమేటిక్ ఏమొస్తుంది ఫెయిల్ వస్తుంది. ఇక్కడ ఆర్ కాదు మన ఎండ్ యూజ్ చేసాం. ఓకే ఆర్ యూజ్ చేసాం అనుకో పాస్ వచ్చేస్తుంది. ఆర్ యూస్ చేస్తే బాగా వెళ్దాం మళ్ళీ. సో ఇక్కడ ఇఫ్ ఎండ్ యూజ్ చేసాము, ఆర్ కావాలంటే ఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నాట్ అనేది కొంచెం ట్రికీగా అనిపిస్తుంది. నాట్ అంటే ఏంటి బేసిక్గా కాదు అని కదా. సో ఇక్కడ చూపించింది అంతా ఏంటంటే కాదు అంటే అవునని, అవునంటే కాదు. ఓకే ఇట్ షోస్ రివర్స్ అనమాట, జస్ట్ సింపుల్ రివర్స్. ఇక్కడ ఒక డేటా ఇచ్చావు నువ్వు, not okay my logical test this is greater than 85. Actual ga answer enti this is greater than 85, it's true kada, but it says false. నాట్ అన్న పదానికి నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఎండ్ అన్న పదానికి నీకు అర్థమైంది ఏంటి అనేది. నాట్ అన్న పదం గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మనం ఒక లాజిక్ ఇచ్చిన తర్వాత ట్రూ వస్తే, ఇక్కడ ఏంటి లాజిక్ ఇచ్చాను నేను, కండిషన్ ఏంటి ఇచ్చాను నేను, ఇజ్ ఈక్వల్ టు నాట్ ఓపెన్ బ్రాకెట్ లాజికల్ ఫంక్షన్ ఈ పర్టికులర్ సెల్ రిఫరెన్స్ ఏదైతే ఇచ్చానో దట్ ఈస్ గ్రేటర్ దెన్ 85 అని చెప్పాను. యాక్చువల్గా నువ్వు ఇచ్చిన సెల్ రిఫరెన్స్ గ్రేటర్ దెన్ 85. It gives you the reverse. If it is true, it gives you false. If it is false, it gives you true. దానివల్ల యూసేజ్ ఏంటంటే మనం ఏదైనా ఫార్ములాస్ కొన్ని రాస్తున్నాం అనుకో, నీకు ఇది కాదు ఇది కావాలి అంటే నువ్వు నాట్ యూజ్ చేస్తావు. ఓకే నాకు ఇది కావాలి ఇది కాదు అంటే నాట్ యూజ్ చేస్తావు. సో వెన్ యూ బిల్డింగ్ అప్ లాజిక్స్, నాట్ అనేది నీకు ఏదైనా లాజిక్ లో ఇది కాకుండా ఇది కావాలి అని చూపించేటప్పుడు నాట్ అనేది యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో రేర్ కేసెస్ అండ్ సి ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు నాట్ ఎక్కడ యూజ్ చేస్తాం బేసిక్గా అంటే నేను కాదు నేను కాదు అన్నాడు, నేను కాదు అన్నదానికి కదా. లెట్స్ సే Asma cooks well, but she's not a chef. Okay. ఇక్కడ ఏమైంది, షీ కుక్స్ వెల్ ఇస్ ట్రూ బట్ షీస్ నాట్ అ షెఫ్ అన్న వెంటనే ఇట్స్ ఫాల్స్ కదా. సో అలాంటి పర్టికులర్ స్టేట్మెంట్స్ గురించి యూజ్ చేసేటప్పుడు యూజ్ నాట్. ఓకే షీ సంథింగ్ బట్ షీస్ నాట్ సంథింగ్. అలాగా అంటే లాజికల్ గా నువ్వు ఏమైనా రాయాలంటేనే వీ షుడ్ నో ద యూసేజ్ ఆఫ్ నాట్. ఓకే so this is about if, end, or, if, end and not. Okay let's say ఇప్పుడు నీకు మ్యాక్రో చూపించాను గుర్తుందా. మ్యాక్రో చూపించినప్పుడే యు ఆల్సో హ్యావ్ మ్యాక్రోని డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళి మనం మ్యాక్రోని రికార్డ్ చేసుకో గుర్తుందా. మ్యాక్రోస్ లో మ్యాక్రో 1 నేను సేవ్ చేయలేదు మ్యాక్రో, అందుకని నీకు మ్యాక్రో రన్ అవ్వలేదు. ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది సేవ్ చేసుకో గుర్తుందా. సో ఇప్పుడు నువ్వు ఏదైనా మ్యాక్రో రన్ చేయాలి అంటే లెట్స్ సే ఇదంతా మామూలుగా ఉంది, చిన్న మ్యాక్రో రన్ చేస్తాను. ఐ సే రికార్డ్ మ్యాక్రో, ఐ గో టు ఓకే మ్యాక్రో 1 దిస్ వర్క్ బుక్ లోనే నేను సేవ్ చేసుకుంటున్నాను. అండ్ ఐ సే ఓకే నౌ ఐఎమ్ రికార్డింగ్ మ్యాక్రో, రికార్డ్ అవుతుంది. ఇది హోమ్ ట్యాబ్ లో వెళ్ళి ఓకే and I'll give bold
ఇస్తున్నాను, ఫాంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, మిగతా ఫాంట్స్ అన్నింటినీ కూడా నేను మారుస్తున్నాను. ఓకే, చేస్తున్నాను. సో ఇదంతా అయింది కదా, ఐ సే స్టాప్ రికార్డింగ్. ఓకే, సో ఇదంతా డిఫరెంట్ స్టెప్స్ అయ్యాయి కదా. నౌ ఐఎమ్ సేయింగ్ పోయింది, ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. స్టాప్ రికార్డింగ్ కొట్టానా నేను? కొట్టాను. Now, నేను ఏదైతే చేంజెస్ చేశానో మొత్తం అన్ని మళ్ళీ అన్చేంజ్ చేసేస్తాను. Now, I go back here to the developer tab. ఇక్కడ there is something called, మనం ఏం చేస్తాము, దీన్ని రన్ చేయాలంటే మ్యాక్రో 2కి వెళ్ళి నేను రన్ అని కొడితేనే అవుతుంది కదా. సో అలా కాకుండా వాట్ ఐ డూ ఇస్ ఐ గో అండ్ ఇన్సర్ట్ స్మాల్ కంట్రోల్ కమాండ్ అనమాట. సో లెట్స్ సే దిస్ ఇస్ మై బటన్, ఐ హ్యావ్ బటన్ హియర్, అండ్ ఈ పర్టికులర్ బటన్కి నేను మ్యాక్రోని అసైన్ చేస్తున్నాను. ఓకే, మ్యాక్రో 2 అండ్ సే ఓకే, this is my button, I can change the text. Okay, so now I just click it, automatically it happens. Okay, ఇక్కడ మనం బటన్ అనేది మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ లైక్ దిస్, వీ కెన్ ఆల్సో గో అండ్ ఇన్సర్ట్ అ షేప్ హియర్. దీనికి రైట్ క్లిక్ చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అసైన్ మ్యాక్రో, మ్యాక్రో 2. ఓకే, సో దిస్ ఇస్ లైక్ దిస్. సో ఇప్పుడు దీన్ని నేను మామూలు చేసేస్తాను, హోమ్లోకి వెళ్ళి ఆర్డర్స్, okay, now let's go and click it. So you got this command అనేది నువ్వు అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన అవుతుంది, ఇక్కడ క్లిక్ చేసిన. Okay, so this is how we record a macro, and we also can add a command, add an insert and assign a macro. Commanding tool type. Let's say we are calculating EMIs, అంటే ఫినాన్షియల్ ఫార్ములాస్ కొన్ని నేర్చుకుందాం. ఫినాన్షియల్ ఫార్ములాస్లో పిఎంటి అంటే దీన్ని పేమెంట్ అంటాం, అలాగే ఎన్పర్ అంటే నంబర్ ఆఫ్ పీరియడ్స్ అంటాం, పివి అంటే ప్రెసెంట్ వాల్యూ అంటాం, ఎఫ్వి అంటే ఫ్యూచర్ వాల్యూ అంటాం. సో ఇక్కడ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ అ లోన్ విచ్ ఇస్ హౌ మచ్ 5 lakhs, దీనికి 8% ఇంట్రెస్ట్. నాకు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని పడతాయి? 240 ఇన్స్టాల్మెంట్స్ అనుకున్నాను నేను. సో 240 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే అది ఎన్ని ఇయర్స్ పడింది? 240 డివైడెడ్ బై 12 అంటే 20 years కదా. సో 20 yearsకి నేను ఆ లోన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ 20 yearsకి నాకు మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత పడుతుంది అనేది నేను చూసుకుంటున్నాను. సో ఇక్కడ దిస్ పేమెంట్, ఓకే, ఫస్ట్ మనము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. పేమెంట్ ఎంత అనేది ఇక్కడ చూడు, ఇస్ ఈక్వల్ టు పిఎంటి, దట్స్ పేమెంట్, ఓపెన్ బ్రాకెట్, అక్కడ ఏం చూపిస్తుంది నీకు? రేట్. ఓకే, దిస్ ఇస్ మై రేట్ 8%.
ఈ పర్టికులర్ 8% రేట్ అనేది నాకు 12 మంత్స్ కి డివైడ్ అవుతుంది కదా, సో అందుకని ఇంట్రెస్ట్ రేట్ బై 12 చేస్తాను. ఓకే, కామా ఎన్ పార్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ పీరియడ్స్. నా నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇది 240. ఓకే, కామా నా ప్రెసెంట్ వాల్యూ ఎంత, 5 lakh రూపీస్ కదా, ఇది నా ప్రెసెంట్ వాల్యూ. క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. సో నాకు మంత్లీ ఈఎంఐ 4182 రూపీస్ పడుతుంది, 5 lakhs కి ఫర్ 20 years. అలాగే మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఎంత రేట్ పడుతుంది అనేది కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈక్వల్ టు రేట్ ఎన్పర్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ పీరియడ్స్ కదా, సో నంబర్ ఆఫ్ పీరియడ్స్ కామా పేమెంట్ పర్ మంత్ ఎంత, ఇదే కదా ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. అలాగే ప్రెసెంట్ వాల్యూ 5 lakh రూపీస్. సో దిస్ ఇస్ మై పర్సంటేజ్. ఇదేంటి 1 month కి 1% ఇంట్రెస్ట్. ఇక్కడ ఎలా పడింది, 0.67 అనమాట. ఇక్కడ ఏంటంటే నీకు రౌండ్ అప్ చేసేసింది, బట్ రౌండ్ అప్ చేయకపోతే నువ్వు చూడు 0.67 ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 1 కదా. సో నాకు అక్కర్లేదు అంటే 1 చూపిస్తుంది. సో నా గోయింగ్ బ్యాక్ టు ఎన్ పర్ క్యాలిక్యులేషన్ కరెక్టా రాంగ్ గా చూద్దాం. is equal to what's it, n par open bracket, what is my rate of interest, I'm going to take 1%. this, yeah, 5 and then pmt is this, what is my future present value, this is my present value, so 240. అలాగే మన ప్రెసెంట్ వాల్యూ కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా చూసుకుందాం. ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ పివి రేట్ అంటే ఇదే కదా, రేట్ కామా ఎన్పర్ ఏంటి 240 కామా పేమెంట్, దిస్ ఇస్ మై పేమెంట్, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. సో దిస్ ఇస్ మై 5 lakh రూపీస్ ఇస్ మై వాల్యూ. ఇప్పుడు ఏంటి, నేను మొత్తం అంతా కట్టేసిన తర్వాత నా ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉండాలి, 0 ఉండాలి. సో 0కి వచ్చిందో లేదో చూద్దాం. ఇస్ ఈక్వల్ టు ఎఫ్వి ఓపెన్ బ్రాకెట్, నా రేట్ ఎంత, కామా నా ఎన్పర్ ఎంత 240, కామా నా పర్ మంత్ అమౌంట్ ఎంత, కామా ప్రెసెంట్ వాల్యూ ఎంత, ఇది కదా 5 lakh, కామా ఇప్పుడు ఇక్కడ 0 యూజ్ చేయాలా 1 యూజ్ చేయాలా, ఇక్కడ రెండు ఉన్నాయి చూడు, ఎండ్ ఆఫ్ ద పీరియడా బిగినింగ్ ఆఫ్ ద పీరియడా. 0 యూజ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద పీరియడ్, beginning of the period. నో ఎండ్ ఆఫ్ ద End of పీరియడ్. the period. ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ ప్రెసెంట్ వాల్యూ ఏంటి 5 lakh రూపీస్. అవును సార్. ఫ్యూచర్ లో ఏంటి, నేను ఇంట్రెస్ట్ అంతా కట్టేసిన తర్వాత ఫ్యూచర్ లో నేను అన్ని 240 months కట్టేస్తే ఎంత ఉండాలి, 0. 0 ఉండాలి కదా. సో ఎండ్ ఆఫ్ ద పీరియడ్ కి ఎంత is 0. Okay, so this is your calculation, your financial calculation, wherein we are talking about the payment, NPAR, which is number of periods, PV, which is your present value, and FV is your future value. Okay, so ఇది ఫార్ములాస్ రాసుకో ఒకసారి వెనక నుంచి. పేమెంట్ ఫస్ట్ నుంచి చెప్తాను లాజిక్స్ కూడా. యా, ఇఫ్ కండిషన్, ఇఫ్ చేద్దాం, ఇఫ్ ఇస్ ఈక్వల్ టు లాజికల్ ఫంక్షన్. లాజికల్ ఫంక్షన్. ఓకే, లాజికల్ ఫంక్షన్ అని రాసుకో. ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ యూజ్ చేస్తాము. ద ఫార్ములా ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ నువ్వు చిన్న టేబుల్ వేసుకుంటావా, దాన్ని బట్టి మనం చేస్తే బెటర్. ఈ చిన్న టేబుల్ వేసే,
సో ఇస్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రాస్తుంది T5 greater than 85 దెన్ పాస్ ఆర్ ఫెయిల్. సో ఇక్కడ ఒకటే కండిషన్ ఉంది కాబట్టి ఒకటే రాసావు. అలా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకో, ఒక 6-7 సబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకో, ఆ 6-7 సబ్జెక్ట్స్ కి ఇచ్చుకోవచ్చు. దెన్ కమ్స్ ఎండ్. ఎండ్ లో నువ్వు ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్, 2 కండిషన్స్ ఇచ్చావు. సో ఇక్కడ దిస్ అండ్ దిస్ ద స్టూడెంట్ షుడ్ పాస్ అంటే పాస్ అని పాస్ ఫెయిల్ కాదు ఇక్కడ. ఇక్కడ జస్ట్ కండిషన్ మాత్రమే ఇచ్చాము. ద కండిషన్ ఇస్ ట్రూ అంటే 2 కరెక్ట్ గా ఫాలో అయ్యాయి అంటే ట్రూ వస్తుంది, లేదా ఫాల్స్. సో డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకో డేటా యాడ్ చేసేసుకుంటే ఫార్ములా రాసింది ఇస్ ఈక్వల్ టు ఎండ్ greater than 50. This is also greater than 50. So you can give anything of your choice, greater than 50 or whatever. Okay. Then this is about or. Or కి ఏం చేస్తాము, ఆర్ ఐదర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి నీకు సాటిస్ఫై అవ్వాలి. Either any of the conditions should satisfy, then you get the answer as true. ఎండ్లో ఐదర్ ఎండ్ వచ్చేసరికి రెండు ఎండ్ లో బోత్ ద కండిషన్స్ షుడ్ సాటిస్ఫై, దెన్ ఓన్లీ యూ గోయింగ్ టు గెట్ ట్రూ. ఎండ్ లో ఎండ్ బోత్ ద కండిషన్స్ షుడ్ గెట్ సాటిస్ఫైడ్. ఆర్లో ఐదర్ Or lo either one, any of the condition should be true. And not lo అది నాట్ ఏం రాసుకుంటాం అంటే ద నాట్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ ఇస్ ఎ లాజికల్ ఫంక్షన్ which reverses its argument, ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ is a logical function that reverses its value, reverses the value of its argument of the argument. Okay, for example, if you put true into the not function, it will return false. Next one ఏంటి, నాట్ కి ఫార్ములా సేమే కదా అన్నింటికి. నాట్ కి సేమే అక్కడ రాసుకో, నాట్ దిస్ గ్రేటర్ దాన్ దిస్. Now let's go with the financial functions. Financial functions లో
నీకు ఫస్ట్ ఫంక్షన్ ఇస్ ప్రెసెంట్ వాల్యూ పివి. క్యాలిక్యులేట్స్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. పివి. పివి అంటే ప్రెసెంట్ వాల్యూ. It calculates the present value of the investment. Next, PMT. It's a payment. It calculates the payment. Calculates the periodic payment. Periodic payment for a loan. Sir, good evening. మందేంటి ఎప్పటికల్లా అయిపోతుంది? నాకు వచ్చేదే మీరు 2 గంటలు మళ్ళీ 7 గంటలు. ఏం చెప్తున్నాం మనం? పేమెంట్ కదా. క్యాలిక్యులేట్స్ పీరియాడిక్ పేమెంట్ ఫర్ అ లోన్ ఆర్ అన్ ఇన్వెస్ట్మెంట్. For a loan or an investment. For a loan or an investment. తర్వాత number of periods. N per number of periods. It calculates the number of periods. It calculates the number of periods required for an investment. To reach a specific value. Required for an investment to reach a specific value. Okay. Then future value. FV, which is future value. Hello? Future value. It determines the future value of an investment. It determines future value of an investment. Future value of an investment. Taking into account the initial investment, comma, the interest rate and number of periods. Interest rate and number of periods. Okay, now? Let's write formulas. Is equal to PMT. PMT is equal to PMT. Open bracket rate, comma, N per, comma, PV, close the bracket. Rate దగ్గర rate by 12 రాసుకో. 12. ఓకే, అప్పుడే వస్తుంది. 10. Rate is equal to N per, comma, PMT, comma, PV, comma, PMT, comma, PV, close the bracket. Okay. N per की formula is equal to N per, open bracket, rate, comma,
PMT, PV, close the bracket. నిద్ర వస్తుందా? ఆశీష్ చెప్పు, నీ పేరేంట? అయాన్ మా అల్లుడు. ఇప్పుడు మా అబ్బాయి. ఆశీష్ అయాన్ కనిపిస్తుంటాయి. సతీష్, ఆశ, జోయా, జోయా మా తమ్ముడు కూతురు. ఇద్దరికి చెప్పాను. సో నెక్స్ట్ ఇస్ PV is equal to PV rate, N per, PMT. Close the bracket. Okay. Future value. FV is equal to FV open bracket rate, N per, PMT, PV, 0 for end of the period. 0 for the end of the period. అచ్చా టిష్యూ పేపర్ ఉందా? లేదట, చూడ. ఓకేనా? సో యూ ప్లీజ్ ప్రాక్టీస్ దిస్.